తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. సన్నిహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఆలయాలు కూడా ఈరోజు మీరు సందర్శిస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు అవరోధాలు కూడా అధికమవుతాయి. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల రుణాలు కూడా చేయక తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన రీతిలో చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ధనురాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా ఈరోజు వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువుల నుంచి రావాల్సినటువంటి డబ్బు కానీ ఆస్తి విషయంలో ఏదైనా ఇబ్బందులు కానీ ఇటువంటి ఏదైనా ఉంటే తొలగిపోయి డబ్బు కానీ ఆస్తి కానీ చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు. సినీ టీవీ కళాకారులకు విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది. చక్కటి ప్రోత్సాహం కూడా వీరికి లభిస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు సునాయాస విజయాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడుల కోసం ఎవరైతే మకర రాశి ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని అందుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో మకర రాశి వారు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. వివాహాది వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులు కూడా అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా ముందుకు వెళ్తారు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఈ వారం వీరు చేయాల్సి వస్తుంది. మానసిక ఆందోళన కూడా వీరికి తప్పకపోవచ్చు. బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు బాగా చికాకు కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి సోమవారం ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. శుక్రవారం చోర భయం మానసిక ఆందోళన అధికమవుతుంది. పూర్వాషాఢ వారికి మంగళవారం వివాదాలు అధికమవుతాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. గురువారం కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం దక్కుతుందని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఆదివారం ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. కావున ఈరోజు జాగ్రత్త వహించాలి. శుక్రవారం కార్యజయం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ధనురాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, ఆంజనేయ స్వామి వారి దండకాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఈ వారం ఆశాజనకంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వాహన గృహయోగ సూచనలు. స్వల్ప అనారోగ్య సమస్యలు మాత్రం ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి.
ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక కళారంగాల వరకు విదేశీ పర్యటనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు ఆదివారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం కార్యజయం, విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రవణ నక్షత్రం వరకు మంగళవారం ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. చోర భయం కూడా తప్పదు. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. వాహన యోగ సూచనలు ధనిష్ట 1, 2 పాదాల వరకు సోమవారం అనుకోని ఖర్చులు, ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. శనివారం కార్యజయం, భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. మకర రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణాలు చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. అన్నపూర్ణ అమ్మవారిని ప్రతినిత్యం మకర రాశి వారు యథాశక్తిగా పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి అవసరాలకు ఎంతో కొంత డబ్బు మాత్రం చేతికంతుంది. సన్నిధులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఈ వారం మీరు చాలా జాగ్రత్త వహించాలి. దూరపు బంధువులను కూడా ఈ వారం మీరు అకస్మాత్తుగా కలుసుకుంటారు. ప్రత్యర్థులను స్నేహితులుగా మార్చుకునే ప్రయత్నంలో మాత్రం విజయం సాధిస్తారు. గొంతు సంబంధిత రుగ్మతలతోటి కొంతవరకు ఈ వారం మీరు ఇబ్బంది పడతారు. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాల్లో పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వరకు పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 1, 2 పాదాల వరకు సోమవారం అనుకోని ఖర్చులు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. శనివారం కార్యజయం, భూ సంబంధ విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. శతభిష నక్షత్రం వరకు ఆదివారం శుభవార్తలు, ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వరకు మంగళవారం మీరు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. గురువారం దుబార ఖర్చులు, ఆరోగ్య భంగం తప్పకపోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కుంభరాశి వారు ప్రతినిత్యం పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషంగా చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు కూడా పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి సూచనలు, పారిశ్రామిక కళారంగాల వరకు ముఖ్యమైన వ్యక్తుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే పూర్వభద్ర 4వ పాదం వరకు మంగళవారం మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గురువారం దుబార ఖర్చులు, ఆరోగ్య భంగం కూడా తప్పకపోవచ్చు. ఉత్తరభద్ర వరకు సోమవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. శనివారం మాత్రం మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఇక రేవతి వారి విషయానికి వస్తే మంగళవారం వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ శివారాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా దృష్టి దోషం ఎందుకు తగులుతుంది, దృష్టి దోషాన్ని ఏ విధంగా మనం గుర్తించి నివారించుకోవచ్చు అన్న అంశాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది చెప్పేది ఏంటంటే మేము ఈ మధ్య ఒక గృహాన్ని నిర్మించుకున్నామండి, లేకపోతే ఒక కారు కొనుగోలు చేశాం, లేదా ఒక ఫ్లాట్ కొనుగోలు చేశామండి, మా అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి స్థాయిలో ఉన్నారండి, మా అమ్మాయిలు ఇద్దరికి కూడా వారి వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంది. దీనివల్ల ఏంటంటే కొంతమంది బంధుమిత్రుల నుంచి, అందరి నుంచి ఏం చెప్పలేం కానీ కొంతమంది బంధుమిత్రుల నుంచి కానీ, సన్నిహితుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల నుంచి కూడా ఎప్పుడు చూసినా కూడా వారు కొంతవరకు అసూయ కలిగేలా మాతో మాట్లాడుతున్నారు, మాకేమైనా దృష్టి దోషాలు ఉన్నాయా, మరి ఈ విధంగా ఎందుకు ఏర్పడతాయి, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయంలో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలను వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా విశేష ధర్మాలు అన్న అంశంలో భాగంగా జీవితంలో మనం మంచి స్థాయికి ఎదగడానికి తన కోపమే తన శత్రువు అన్నది ఏ విధంగా అడ్డంకిగా మారుతుంది, కోపాన్ని మనం ఏ విధంగా జయించవచ్చు, కోపం అధికంగా ఉండడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చిన్న చిన్న పనులు ప్రతిరోజు చేసే వాటిలో కూడా ఆటంకాలు ఎవరికైతే తరచుగా అధికంగా వస్తున్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి పనులు త్వరితగతిన దిగ్విజయంగా పూర్తవుతాయి అన్న అంశం.